ప్రస్తుతం క్రైస్తవ నాయకులు సంఘాలను కడుతున్నారు కదా. ఏ సంఘాలు కడుతున్నారు అంటే, ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఓదారంగు బట్టలు ధరించుకున్నాడు, సన్నపనార వస్త్రాలు ధరించుకున్నాడు, ప్రతిదినం బహుగా సుఖపడుతున్నాడు. ఇలా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడు? బ్రతికున్నప్పుడు. చనిపోయినప్పుడు ఏం ప్రసంగాలు చేస్తున్నారంటే, అప్పుడు ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుట కొనిపోబడిను అనే ప్రసంగాలు చేస్తున్నారు. అస్సలు సంబంధం లేదు కదా. బ్రతికి ఉన్నప్పుడు లాజరు లాగా ఇల్లు లేని పరిస్థితి మనకొద్దు, కుటుంబం లేని పరిస్థితి మనకొద్దు, బంధువులు లేని పరిస్థితి మనకొద్దు, స్నేహితులు లేని పరిస్థితి మనకొద్దు, ఆరోగ్యం లేని పరిస్థితి మనకొద్దు, భోజనం లేని పరిస్థితి మనకు వద్దు, చనిపోయిన తర్వాత పాతి పెట్టబడినటువంటి ఆ దయనమైన పరిస్థితి మనకు వద్దు, సమాజంలో పేరు ప్రఖ్యాతులు లేనటువంటి, గుర్తింపు లేనటువంటి ఆ స్థితి మనకు వద్దు. కానీ మనం చనిపోయిన తర్వాత లాజరులాగే అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి పోవాలి. మనం జీవించే జీవితానికి, మనం కలలు కంటున్నటువంటి రాబోతున్న జీవితానికి అస్సలు సంబంధం లేదు. రెండు మ్యాచ్ కావట్లేదు.